అని కాదు, కానీ బైబిల్లో వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారం మనం నడుచుకోవాలని అదొక బాధ్యత. మా కుటుంబానికి నేను బాధ్యత వహిస్తా, ఆయన కుటుంబానికి ఆయన బాధ్యత వహిస్తాడు. కాబట్టి బాధ్యత అంటే దేవుడు మరి తల్లిదండ్రులకు ఏం బాధ్యత ఇచ్చాడు అని అంటే, ఇక్కడ బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, అది నీ బాధ్యత. ఏంటండి? బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించుము, అది నీ బాధ్యత. ఎందుకు అంటే బాధ్యత కలిగిన వ్యక్తులముగా, ఎందుకంటే గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానం. ఇప్పుడు రమేష్ చదివినాడు కదా కీర్తన గ్రంథము 123 అధ్యాయం 3 గర్భఫలము ఆయన ఇచ్చి నీకు ఒక బహుమానాన్ని ఇచ్చాడు దేవుడు. కానీ నువ్వేం చేయాలంటే ఒక బాధ్యతగా, అందుకని అంటాడు తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఎఫెసీ 6:4 అంటాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలట. ఇష్టం ఉన్నట్టుగా కుదరదు. దేవుడు వాక్యం ఏమంటుంది? వాక్యం ఏం చెప్తుంది? ఎఫెసీ రాసిన పత్రిక 6:4 తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక, కోపాన్ని కూడా పిల్లలకు రేపోతాడు. రేపక ప్రభు శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. చూడండి, ఏదైనా పిల్లము పిలిచినప్పుడు ఏదో గోడును బాగినట్టు బాగుతాడు కొంతమంది. అట్లా కాదు, సురుకు పెట్టి దాన్ని అంటే చిన్నగా ఒక సురుకు పెట్టి ఒక బయటలో చేతితో పెడతారు. బెత్తము వాడని ఎడల తల్లిదండ్రులే శత్రువులాట. ఎవరైతారట? తల్లిదండ్రులే శత్రువులాట. ఎవరైనా నాకు వాడు చేయబెట్టి ఖరాబైంది, వీడు చేయబెట్టి ఖరాబైంది అని అంటారు. కానీ మనం చేయబెట్టని ఎవరి మీద వాళ్ళు వేసుకోరు కదండి. అది తండ్రి యొక్క తల్లి యొక్క ప్రేమ. ఎందుకంటే వాళ్ళ మీద వీళ్ళ మీద తోస్తాం. అందుకే తల్లిదండ్రుల బాధ్యత. నువ్వు పుట్టినప్పుడే నీకు బాధ్యత. అందుకే అంటున్నాడు, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించిన వాడు పెరిగి పెద్దవాడు. 22వ వచనము చూస్తానా? 22:15 ఇదే అధ్యాయంలో ఉంటది. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా కూర్చుని కొనియాట, అనుకోకుండా పుడతాయట పిల్లలను. వాళ్ళకు కోపం వచ్చేస్తుంది, అనుకోకుండా ఇసిరేస్తా అంటారు. నిజంగా మేము చూస్తూ ఉంటాము. మా మనవాడు ఉన్నాడు, ఏదైనా ఆయన చేతులు ఉందనుకో, ఆయనకు తెలియదు కానీ ఆ వస్తువు గుంజుకుంటా నేను ఏడనుకో దాన్ని ముందు తీసిరేస్తాడు. నాకు పనికొచ్చే వస్తువు ఆయనకి ఎవరు నేర్పిల్లు, అది ఎవరు నేర్పలే. కొన్ని అవి ఆటోమేటిక్ గా అవి పెరుగుతాయి. అందుకనే శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ ఈ తండ్రి వలన పుట్టినవి కావు. కానీ మనిషి పుట్టినప్పుడు మనం ఎంత మంచి చెప్పినా కొన్ని చెడు అలవాట్లు వాళ్ళకు వస్తాయి. అందుకని మనం బైబిల్ వాళ్ళని పెంచాలి. అందుకని 23 ఇదే సామెతలు 23లో చూసినట్టయితే, నీ బాలులను శిక్షించుటకు మానుకొనకుము, బెత్తముతో వారిని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వారిని కొట్టిన ఎడల పాతాళములకు పోకుండా వాని ఆత్మను నువ్వు తప్పించెదవు. నా కుమారుడా, నీ హృదయములకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయం కూడా సంతోషించింది. నీ కుమారుడు చాలా సంతోషంగా, చాలా అందంగా, చాలా స్వభావంగా పెరుగుతా అంటే పరలోకమందున్న తండ్రి యేసయ్య కుడి పార్శ్వమున, ఇప్పుడు యేసుప్రభు ఎక్కడ ఉన్నాడంటే పరలోకములో తండ్రి ఎదుట, తండ్రి పక్కన కుడి పార్శ్వమున కూర్చుంటున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ చిత్తమైనటువంటి దేవుడు నిజంగా ఎంతో సంతోషిస్తాడు. నిజంగా మనతో దేవుడు ఎలా మాట్లాడతాడంటే, తండ్రి పాత్ర అయిపోయిందండి, కుమారుని పాత్ర కూడా అయిపోయింది. ఇప్పుడున్న పాత్ర ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క ఆ పాత్ర. అందుకనే మనం ఏం చేయాలంటే ఆ దేవుని దయలో పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ నడిపింపు. అందుకనే పరిశుద్ధముగా దేవుని వాక్యంలో మనం నడుస్తూ ఉండాలి. అందుకని అంటున్నాడు 29 ఇదే అధ్యాయము 29వ అధ్యాయము చూస్తాను. సామెతల గ్రంథము 29వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనంలో, బెత్తమును గద్దింపును జ్ఞానము కలగచేయును, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును, దుష్టుడు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును, వారు చెడిపోవుట నీతిమంతులు కన్నులారా చూచెదరు, కనుక నీ కుమారుని శిక్షించిన అతడు నిన్ను సంతోషపడుతుంది. ఆయన ఉన్నాడండి, 6 బల్లె దెబ్బ కొడితే 6 బెదిరించినట్టు నీ ఉద్యోగము ఊడబీగుతా, నీ అంతే చూస్తానంటే
మీరు చదవని చదవకపోయినా నాకేందుకంటే సార్ బట్టి కొంత వాడంత దరిద్రుడు జిల్లాల్లోనే కాలే. చూడండి బయట ఉన్న వాళ్ళు కొడతారా పిల్లని? చదువుకోవాలి కొడతారా? రెండేమని పెట్టారు స్కూల్లోనే టీచర్కి మాత్రమే కొట్టే అధికారం ఉంటుంది. ఇప్పుడు ఆ కొట్టే అధికారం కూడా తీసేసి ఏమైనా కానీ చదువు రాని రాకపోని నువ్వు కొడటానికి వీళ్ళు నమ్మ. ఇప్పుడు టీచర్ కొడితే టీచర్ పని పడతారు వాళ్ళు. కాబట్టి ఆ టీచర్ని బెదిరించినామంటే మన పైకి రాలేము. ఎందుకంటే వాళ్ళు బెత్తము వాడతారు. ఎందుకంటే ఇప్పుడు చదువు అనేది అలాగా లేదు కాబట్టి తల్లిదండ్రుల భయమే ఎక్కువ ఉండాలి. అందుకంటే తల్లిదండ్రులని బాధ్యత గురించే చెప్తున్నాడు. మన వాక్యం ఏంటంటే బాధ్యత. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో అక్కడ అంటున్నాడు 6వ అధ్యాయం 6-7 వచనంలో నీ పిల్లలకు చిన్నతనము నుంచే వారికి దేవుని యొక్క వాక్యాన్ని అభ్యసింప చేయాలన్నట. దేవుని యొక్క బోధన వారికి నేర్పించాలన్నట. యూదులని మనం చూసినట్లయితే వారికి చిన్నతనం నుంచి చదువు కాదట నేర్పించేది. ఫస్ట్ దైవ గ్రంథము, ధర్మశాస్త్ర గ్రంథాన్ని, ఆ బైబిల్ పఠనాన్ని ఫస్ట్ ఆ పిల్లలకు బోధించేవారట. అంటే చదువు కంటే ముందుగా ధర్మశాస్త్రాన్ని నేర్పించేవాళ్ళట. అందుకనే వాళ్ళు దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నారు. అందుకనే యేసు ప్రభు ఏదైనా చెప్పినప్పుడు తండ్రి అన్నప్పుడు తండ్రి అనే హక్కు నీకెక్కడదయా? అసలు తండ్రి అంటే ఏంటి? అసలు ఆ సృష్టికర్తను తండ్రి అని పిలిచే అధికారం ఎవరికి ఉందని చెప్పేసి యేసు ప్రభు మీద తిరగబడ్డారంటే వాళ్ళు వాక్యం విన్నారు. వాక్యం ఉన్నది ఓ తండ్రి అనటానికి వీల్లేదు. దేవుడు తప్ప తండ్రి ఎవరనదు. నువ్వేందే మరే కుమారుని కాదా? వడ్లవాని కుమారుడు కదా? నీకు 4 అన్నదమ్ములు లేరా? 2 4 తమ్ముళ్ళు ఉన్నారు కదా? 2 చెల్లెళ్ళు ఉన్నారు కదా అని చెప్పేశారు. చెప్పేసి చురుకనగా తీసుకున్నాడు. కానీ వాళ్ళు పరిశుద్ధాత్మ వలన ఈ యొక్క యేసు పుట్టాడు, పరిశుద్ధాత్మ వలననే యేసు భూలోకానికి వచ్చాడు అన్న సంగతి వారు మర్చిపోయారు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే పెద్ద దేవుడే చిన్న దేవుడే ఈ లోకానికి దిగి వచ్చాడు. తన మహిమను ఏందట దేవుడు నిన్ను చూడడానికి. ఇప్పుడు ఆ చిన్నపిల్లోడు ఉన్నాడు. ఆ చిన్నపిల్లోడు డైపర్ వేసింది. దేవుడు వచ్చి డైపర్ అవుతాడా? చెప్పండి. దేవుడు డైపర్ అవుతాడా? ఎందుకు ఇచ్చిండు తల్లిదండ్రులు అంటే నువ్వు పోషించాలి. నీ బాధ్యత. నువ్వు ఉన్నంతకాలం నా కుమారుడు నా బిడ్డ, నా కుమారుడు నా బిడ్డ అంటావు. ఒకవేళ కుమారుడు ఏమైనా తప్పు చేస్తే లేదా కుమార్తె నువ్వు నా బిడ్డవే కాదు పో అంటాడు తండ్రి. అమ్మ అంటాడా లేదా? నువ్వు నా బిడ్డవే కాదు పో, నీతో నాకు సంబంధమే లేదు పో అని అంటాడు. కానీ పరలోకపు తండ్రి అనడు. ఎందుకంటే ఆయన పిల్లలం మనం, ఆయన బిడ్డలం మనం. కాబట్టి మనల్ని ఆయన సంరక్షించడానికి నీకు ఒక దేవుడు బహుమానం. అందుకనే గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఒక బహుమానాన్ని నీ చేతిలో పెట్టాడు, జాగ్రత్తగా చూసుకో. అందుకని అంటాడు నీకు ఒక పండుగ చేతిలో పెట్టాడు, ఒక బాబుని చేతిలో పెట్టాడు. వారి బాధ్యత నీదే. ఎందుకంటే వారు నా పిల్లలు, నేను ఈ లోకంలోనికి పంపించాను. అక్కడ అంటాడు నీ కిందమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. గర్భఫలమైన ఇచ్చు